ఏపీలోని అన్నమయ్య జిల్లా గురించి తెలుగు.న్యూస్ అందిస్తున్న సమగ్ర సమాచారం. తొలి భారతీయ సంగీత విద్వాంసుడు అన్నమాచార్య పేరు మీదుగా జిల్లాకు అన్నమయ్య జిల్లా పేరును పెట్టారు. వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ సంకీర్తనలు అనే పాటలను ఈయన స్వరపరిచారు. కాగా ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని 2022 ఏప్రిల్ 4న అన్నమయ్య జిల్లాగా ఏర్పడింది. జిల్లా మొత్తం 3070 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. రాయలసీమలో భాగంగా ఉన్న అన్నమయ్య జిల్లాకు ఉత్తరాన కడప జిల్లా, దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా మరియు చిత్తూరు జిల్లా, తూర్పున నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలు, పశ్చిమాన శ్రీ సత్యసాయి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అన్నమయ్య జిల్లా జనాభా 16,97,308 కాగా వీరిలో సుమారు 23.07% మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలాగే ప్రతి 1000 మంది పురుషులకు 989 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. దాంతో పాటుగా జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 13.46%, షెడ్యూల్డ్ తెగలు 3.68%గా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని జనాభాలో సుమారు 81.91% మంది ప్రజలు తెలుగు భాషను మొదటి వాడుక భాషగా వినియోగిస్తున్నారు. 16.40% ఉర్దూ, 1.04% లంబాడిని కూడా మొదటి భాషగా వాడుకలో ఉంది. అన్నమయ్య జిల్లా మొత్తం 3 రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది. అవి మదనపల్లె, రాజంపేట మరియు రాయచోటి. అలాగే ఈ 3 రెవెన్యూ డివిజన్లు మొత్తం 30 మండలాలుగా ఉపవిభజన చేయబడింది. అవి కలిగిరి, బీరంగి, కొత్తకోట, ములకల చెరువు, కురబలకోట, నిమ్మనపల్లె, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, రామసముద్రం, పెద్దతిప్ప సముద్రం, పెద్దమద్యం, మదనపల్లె, చిట్వేల్, ఓబులవారిపల్లె, నందలూరు, పెనగలూరు, పుల్లంపేట, రైల్వే కోడూరు, రాజంపేట, టి సుండుపల్లె, వీరబల్లి, చిన్నమద్యం, గాలివీడు, గుర్రంకొండ, కంబంవారిపల్లె, కలకడ, పీలేరు, రామాపురం, సంబేపల్లి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి. జిల్లాలో అనేక భారీ మరియు మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. అలాగే చిన్న తరహా యూనిట్లు కూడా అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. జిల్లాలో 64.63% అక్షరాస్యత రేటు ఉంది. ఇక్కడ నాణ్యమైన విద్యను అందించేందుకు పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు మెండుగా ఉన్నాయి. వీటిలో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్సెస్, నారాయణాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వంటి అనేక ఇంజనీరింగ్ సంస్థలు ప్రధానమైనవి. అదేవిధంగా దక్షిణాదిలో శాంతినికేతన్గా పేరుగాంచిన థియోసోఫికల్ కళాశాల మదనపల్లెలో ఉంది. ఇది రాయలసీమలోనే మొట్టమొదటి కాలేజీగా పేరుగాంచింది. చెయ్యేరు 3 ఉపనదులతో కలిసి బాలరాజుపల్లె లోయలో ప్రవహిస్తుంది. పింఛా మరియు అన్నమయ్య ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని వ్యవసాయానికి సాగునీరు అందుతోంది. కాగా ఇక్కడ ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తులుగా వరి, వేరుశెనగ, ప్రత్తి, తమలపాకులు మరియు ప్రొద్దుతిరుగుడు ఉన్నాయి. అదేవిధంగా మామిడి, అరటి, నిమ్మ, బత్తాయి, బొప్పాయి ప్రధానమైన ఉద్యానవన పంటలుగా ఉన్నాయి. అంతేకాకుండా జిల్లాలోని అనంతరాజుపేటలో పండ్ల పరిశోధనా కేంద్రం ఉంది. జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గంగా రాజపేట ఉండగా శాసనసభ నియోజకవర్గాలుగా రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, రాయచోటి ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలు తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నాయి. అలాగే టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజకీయ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి, నటి బిందు మాధవి, భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జిల్లాకు చెందిన ప్రముఖులు కావడం విశేషం. అన్నమయ్య జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్య కళామందిరం, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయం, రాయచోటి రాచవేటి వీరభద్రస్వామి దేవాలయం, తంబళ్లపల్లెలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం, అత్తిరాలలోని పరశురామ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అదేవిధంగా ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన ఆర్చిలీ హిల్స్ పర్యాటక ప్రాంతంగా సందర్శకులను ఆకట్టుకుంటుంది. కొత్త జిల్లాగా ఆవిర్భవించిన అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ పదంలో దూసుకెళ్తున్న అన్నమయ్య జిల్లా మరింతగా రాణించాలని తెలుగు.న్యూస్ అభిలాషిస్తోంది.